గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇదివరకు మొన్న పెట్టిన వీడియోలో మనము ఈ రేషనల్ నెంబర్స్కి సంబంధించి ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన ఒక వీడియో పెట్టినాను. అందరూ విన్నారని అనుకుంటున్నాను. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండ్ అడిటివ్ ఇన్వర్స్, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ పెట్టిన వీడియోలో చూసే ఉంటారు. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకిప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో పుట్ ఎ ఫ్రెష్ నోట్స్. మనము ఎక్సర్సైజ్ 1.1 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, see what is the first problem given here. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి 9 ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్లో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ని చూస్తూ అందులో మనకు ఏ ప్రాపర్టీ ఉందో మనము ఇప్పుడు నేర్చుకుందాం. ద ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 8/5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 8/5. ఈ ప్రాపర్టీ మనకు ఎలా ఉందంటే సమ్ a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు a, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ a లాగా ఉంది. ఏమంటాం ఈ ప్రాపర్టీని మనము? a ప్లస్ 0 అంటే ఒక రేషనల్ నెంబర్కి 0ని యాడ్ చేసిన, లేదా 0కు ఒక రేషనల్ నెంబర్ని యాడ్ చేసిన, ఎనీ నెంబర్ ఇఫ్ యూ యాడ్ టు 0 యూ విల్ గెట్ ద సేమ్ నెంబర్. a plus 0 is equal to a, or 0 plus a is also a. Which property is involved in this particular example? So the property is additive identity property. Additive identity ప్రాపర్టీ. అడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఫస్ట్ వీడియోలో ఇదే ఉందనుకుంటా. సో ఏ తీసుకోవాలని ఏం లేదు, యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను నేను. సో ఇఫ్ యూ యాడ్ ఎనీ నెంబర్ టు 0 ఆర్ ఇఫ్ యూ యాడ్ 0 టు ఎనీ నెంబర్ యూ విల్ గెట్ ద సేమ్ నెంబర్. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అడిటివ్ ఐడెంటిటీ. సో అదేవిధంగా ఇక్కడ మనము చూసినట్టయితే నా ఇఫ్ యూ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏం చేసినాడు, ఇక్కడ 2 ఇంటూ బ్రాకెట్లో ఏం రాసినాడన్నా 3/5 ప్లస్ 1/2. ఏం చదువుతుంది దీన్ని? 2 ఇంటూ 3/5 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3/5 ప్లస్ 2 ఇంటూ 1/2. మనకు డిస్ట్రిబ్యూషన్ అంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్లో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి అంటే ఏం చేస్తాం మనం? చాక్లెట్స్ని పంచుతాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 2ని 3/5కి ఇచ్చినాము, అదేవిధంగా 2ని 1/2 కూడా ఇచ్చినాం. సో వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 2 టు బోత్ 3/5 అండ్ 1/2. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ హియర్? ద సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. క్వశ్చన్ రాసుకోండి, నేను ఆన్సర్స్ రాస్తున్నాను. సెకండ్ వన్ ఏముంది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ప్రతిదీ రాసి చెప్పడం పాసిబుల్ కాదు నాన్న, ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు నోట్స్లో రాసుకోండి, ఎందుకంటే వీడియో పెద్దగా అయితే మళ్ళీ మీకు డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఇస్ ద థర్డ్ ఎగ్జాంపుల్ హియర్? 3/7 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3/7. సేమ్ పైన ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం లాగానే, కాకపోతే అక్కడ 0ని యాడ్ చేస్తే యు ఆర్ గెటింగ్ ద సేమ్ నెంబర్, ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే యు ఆర్ గెటింగ్ ద సేమ్ నెంబర్. సో ఇక్కడ ఏమన్నా మనము అడిటివ్ ఐడెంటిటీ, ఇది అడిషన్లో, ఇక్కడ ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది.
So for any rational number, if you multiply with 1, you will get the same number. So what is the property involved here? Multiplicative identity. The property involved is multiplicative identity. Fourth one కూడా సేమ్ ఉంది చూడండి. -2/5 అనే రేషనల్ నెంబర్ని 1తో మల్టిప్లై చేసిన యూ విల్ గెట్ -2/5. ఆర్ 1ని -2/2తో మల్టిప్లై చేసినా కూడా యూ విల్ గెట్ -2/5. సో ఫర్ బోత్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ what is the property involved here? Multiplicative identity property. The property involved is multiplicative identity. Okay, now see the fifth problem. 2/5 plus 1/3, that is equal to 1/3 plus 2/5. టూ రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఏ టూ రేషనల్ నెంబర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అదే టూ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం యాడ్ చేసినాడు? ఇక్కడ 2/5కి 1/3తో యాడ్ చేసినాడు. బట్ రైట్ సైడ్లో ఏం చేసినాడు? ఇక్కడ 1/3ని 2/5తో యాడ్ చేసినాడు. ఇక్కడ 2/5ని 1/3తో యాడ్ చేసినా ఏదైతే ఆన్సర్ వస్తుందో 1/3ని 2/5తో చేసినా కూడా యు ఆర్ గెటింగ్ ద సేమ్ ఆన్సర్. బోత్ ఆర్ ఈక్వల్. అక్కడ ఏం రాస్తాం మనం? సపోజ్ ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే, సెకండ్ ప్రాబ్లం సింపుల్గా ఏం రాస్తాం? ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a. ఇది మీరు నీట్గా రాసుకోవాలి. నేను రాసినట్టు రాయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ రాస్తూ ఆన్సర్ రాస్తూ రాయాలి. ఏ ప్లస్ సింపుల్గా గుర్తుంచుకోవడం ఏంటంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a. ఏం ప్రాపర్టీ ఇది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎందులో? ఆఫ్ అడిషన్. ఎందుకు? మనకు అడిషన్తో ఉంది కాబట్టి. అండ్ ద నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఈజ్, సీ హియర్, ఇక్కడ 5/2 అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాడు. 3/7 అనే ఇంకో రేషనల్ నెంబర్ తీసుకున్నాడు. ఆ రెండింటిని ఏం చేస్తున్నాడు? ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాడు. సో 5 into 3 is 15, 2 into 7 is 14. If you take two rational numbers and you are multiplying them, again you are getting a rational number. మనం రెండు రేషనల్ నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే మనకు మళ్ళీ ఒక రేషనల్ నెంబరే వస్తుంది. సో ఇక్కడ ఏం ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ దేంట్లో? అండర్ మల్టిప్లికేషన్. ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? సిక్స్త్ వన్కి క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ వన్ చూడండి. 7a అనే ఒక రేషనల్ నెంబర్, పాజిటివ్ రేషనల్ నెంబరు, -7a అనే ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్. ఒక పాజిటివ్ రేషనల్ నెంబరు, ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇక్కడ 0 వచ్చింది. సో ఇక్కడ ఏం ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయింది? ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయింది. ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్కి ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్ని ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకు అక్కడ 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వచ్చింది, దీన్ని సింపుల్గా ఏం రాస్తామంటే a ప్లస్ ఆఫ్ -a ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు -a ప్లస్ a. ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్కి నెగిటివ్ రేషనల్ నెంబర్ యాడ్ చేసినా 0నే వస్తుంది. ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్కి ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్ యాడ్ చేసినా కూడా 0నే వస్తుంది. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో దిస్ ఈజ్ సెవెంత్ వన్. అండ్ నౌ మూవింగ్ టు ద ఎయిత్, x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ దీనిలాగానే ఇక్కడనేమో ఒక పాజిటివ్కు 0 రావాలి అంటే ఒక పాజిటివ్కు నెగిటివ్ రేషనల్ నెంబర్ని యాడ్ చేయాలి. ఇక్కడ 1 రావాలి అంటే ఒక రేషనల్ నెంబర్కు దాన్ని రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఎక్స్ పైన ఉందనుకోండి దాన్ని 1/x అని రాసుకోవడం, 1/x ఉందనుకోండి దాన్ని x రాసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్, దీస్ టూ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడేమో అడిటివ్ ఇన్వర్స్, ఇక్కడేమంటున్నాం నాన్న? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎయిత్ వన్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ద లాస్ట్ వన్, నైన్త్ ప్రాబ్లం, 2 into x ప్లస్ 2 into 6. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి, రివర్స్లో ఇచ్చిండు. ఇక్కడ క్వశ్చన్ అంటే ముందుంది, ఇక్కడ ముందేమో 2 into 3/5 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 into 3/5 ప్లస్ 2 into 1. ఏం చేసింది ఇక్కడ? 2 ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ 2ని మనం
3/5కి 1/2ని డిస్ట్రిబ్యూట్ చేసిందని చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంత రివర్స్ ఇచ్చినాడు చూడండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 6. ఇక్కడ 2ని ఏం చేయాలా, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎక్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలా, 6 కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అదే రాసినాం, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 6. సెకండ్ ఆన్సర్ ఏం రాసినాం, డిస్ట్రిబ్యూటివ్ లా అని రాసినాం, లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని రాసినాం. సో 9th ఆన్సర్ కూడా ఏం రాస్తాం మనం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఈ ప్రాబ్లమ్స్ వరుసగా నీట్గా ఒక్కొక్క క్వశ్చన్ రాస్తూ దాని ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆన్సర్ అని పెట్టేసి ఇట్లా ఆన్సర్ అండ్ ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్, సెకండ్ ప్రాబ్లం ఆన్సర్. ప్రాపర్టీ ఈజ్ అని రాయాల్సిన అవసరం లేదు. అడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ ఉందో అది రాస్తే సరిపోతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఇట్లా రాసి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇట్లా రాసింది సరిపోతుంది. ఓకేనా. నౌ మూవింగ్ టు ద సెకండ్ బిట్. ఏముంది నాన్న సెకండ్ బిట్లో, రైట్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏమంటున్నాడు, ఇచ్చిన ప్రాబ్లంకి అడిటివ్ ఇన్వర్స్ రాయమంటున్నాడు అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా రాయమంటాడు. ఒక్కొక్క దానికి ఇప్పుడు -3/5 అనే దానికి మనం అడిటివ్ ఇన్వర్స్ రాయాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలి. సో లెట్ us take the first problem. What is the first problem here is -3/5. So answer, first I will write additive inverse. Additive inverse. ఒక్క ప్రాబ్లం రాస్తాను, మ్యాక్సిమం మిగతా ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అన్నీ రాస్తూ ఉంటే మనకు ఇందాక చెప్పినట్టుగా డేటా కన్జ్యూమ్ అవుతుందన్న. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్ 7లో, ఇచ్చిన ఒక రేషనల్ నెంబర్కి మనం ఏ రేషనల్ నెంబర్ అయితే యాడ్ చేస్తామో యూ షుడ్ గెట్ 0. 0 వచ్చే విధంగా మనం ఒక రేషనల్ నెంబర్ యాడ్ చేయాలి. అది పాజిటివ్ అయితే సేమ్ రేషనల్ నెంబర్ విత్ నెగిటివ్ సైన్, సింపుల్. నెగిటివ్ అయితే సేమ్ రేషనల్ నెంబర్ విత్ పాజిటివ్. ఎప్పుడైతే ఒక ప్లస్ మైనస్ ఉంటుందో అది 0 అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ -3/5. సో మరి ఇప్పుడు 0 రావాలంటే దానికి ఏం యాడ్ చేయాలి, +3/5 యాడ్ చేయాలి. సో -3/5 + 3/5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ -3/5కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +3/5 అవుతుంది. సింపుల్ గుర్తుంచుకోండి, అడిటివ్ ఇన్వర్స్ ఎప్పుడైతే రాయమంటాడో, ఏ నెంబర్ అయితే ఇచ్చినాడో ఆ నెంబర్కు నెగిటివ్ ఉంటే పాజిటివ్ పెట్టి రాయండి, పాజిటివ్ ఉంటే నెగిటివ్ పెట్టి రాయండి. సో సెకండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దాకా ఏం చెప్పుకున్నాం ఇందాక, ఏం రావాలి మనకి, 1 రావాలి. మనకి ఏం రావాలా, అడిటివ్ ఇన్వర్స్లోనేమో ఆన్సర్ 0 రావాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లోనేమో ఆన్సర్ 1 రావాలి. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుందో తెలియదు. ఏ నెంబర్ అంటే సింపుల్గా మల్టిప్లికేటివ్ ఇంకో గుర్తు, ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్లో ఏమనుకున్నాం, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ పెట్టి రాయండి, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ పెట్టి రాయండి అన్నాం. కానీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాసేటప్పుడు మైనస్ ఉన్నప్పుడు మైనసే పెట్టండి, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్సే పెట్టండి, కానీ ఇచ్చిన రేషనల్ నెంబర్కు రెసిప్రోకల్ రాయండి. రెసిప్రోకల్ ఇన్ ద సెన్స్ యూ రైట్ డినామినేటర్ యాజ్ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ యాజ్ డినామినేటర్. ఎందుకు, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, మనకి ఇంకా 1 మిగులుతుంది. కాబట్టి యూ విల్ గెట్ 1 ఈజ్ -5/3. గుర్తుంది కదా. అడిటివ్ ఇన్వర్స్ రాసేటప్పుడు ఇచ్చిన రేషనల్ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి దాని యొక్క సైన్ చేంజ్ చేయండి. మైనస్ ఇస్తే ప్లస్ పెట్టి రాయండి, ప్లస్ ఇస్తే మైనస్ పెట్టి రాయండి, బికాజ్ యూ షుడ్ గెట్ 0. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాసేటప్పుడు మైనస్ ఉన్నప్పుడు మైనసే పెట్టండి, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్సే పెట్టండి, కానీ యూ రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద గివెన్ రేషనల్ నెంబర్. రెసిప్రోకల్ ఇస్ నథింగ్ బట్ యూ రైట్ డినామినేటర్ యాజ్ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ యాజ్ అ డినామినేటర్. ఓకే, మరి ఇక్కడ రఫ్గా చెప్తాను. ఇక మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే విధంగా నీట్గా రాయాలి. రఫ్గా మిగతా ప్రాబ్లమ్స్ చెప్తాను. సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే 1 ఉంది. ఓకే, మరి 1కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, మనకు 0 రావాలి. సో -1. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +1 ఈజ్ -1 అని రాస్తాం, బికాస్ +1 -1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఏమవుతుంది, మనకు ఆన్సర్ ఏం రావాలి, 1 రావాలి. 1 దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 1 తోటి మల్టిప్లై చేస్తుంది. సో ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ -1
and the multiplicative inverse of 1 is 1. Okay, next third one వచ్చేసి 0. థర్డ్ వన్ వచ్చేసి 0. వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0? 0కి ఏం యాడ్ చేస్తే 0 వస్తుంది? 0కు 0 యాడ్ చేస్తేనే 0 వస్తుంది. సో ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ 0. అండ్ వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0? 0ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది? 0ని దేంతో మల్టిప్లై చేసినా కూడా మనకు 1 రాదు. సో ఇక్కడ ఏం రాస్తామంటే దెర్ ఈస్ no multiplicative inverse for 0. ఎందుకు? 0 తోటి ఏదైనా ఏ నెంబర్ మల్టిప్లై చేసినా మనకు 0నే వస్తుంది. బికాజ్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. కానీ మనకి ఇక్కడ 1 రావాలి. సో 1 వచ్చే విధంగా మనం ఇక్కడ ఏ నెంబర్ రాయలేము కాబట్టి సో దెర్ ఈజ్ నో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫర్ 0. ఓకే, రైట్. అండ్ ఇక్కడ బ్లాంక్స్ చూడండి, ఇక్కడ రాసేస్తాను, తర్వాత మీరు క్లియర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ప్రాపర్టీలా కనబడుతుందని చూడండి. -1/17 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు -12/5 ప్లస్ -1/17. ఓకే, ఇక్కడ చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. 2 రేషనల్ నెంబర్స్ని ఇట్లా యాడ్ చేసినా యు ఆర్ గెటింగ్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ -1/17 -1/17 ఉంది. ఇక్కడ ఏం రాస్తాం? -12/5 రాసేస్తే మనకు ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే -1/17కి -12/5తో యాడ్ చేసిన, -12/5కి -1/17తో యాడ్ చేసిన మనకు సేమ్ వస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? -12/5. సీ ద సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్లో -2/3 ఉంది, ప్లస్ యూ హ్యావ్ ఎ డాష్ హియర్. ఆన్సర్లో కూడా -2/3 ఉంది. అంటే యూ హ్యావ్ టు రైట్ ఎ నంబర్ హియర్. ఇఫ్ యూ యాడ్ దీస్ 2 numbers యూ విల్ గెట్ ద సేమ్ నెంబర్. -2/3కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకు -2/3 వస్తుంది. ఏం యాడ్ చేస్తే వస్తుంది? 1 నుంచి ఏ నెంబర్ యాడ్ చేసినా కూడా ఈ నెంబర్ పెరుగుతుంది. సో సేమ్ నెంబర్ రావాలంటే మనం ఏం యాడ్ చేయాలి? ఇక్కడ 0ని యాడ్ చేయాలి. ఎప్పుడైతే ఒక నెంబర్కు ఏదైనా యాడ్ చేసినప్పుడు అదే నెంబర్ రావాలి అంటే మనకి ఏం యాడ్ చేయాలా? 0నే యాడ్ చేయాలి. ఓకే, రైట్. ఏం ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయింది అక్కడ? అడిటివ్ ఐడెంటిటీ. స్టార్టింగ్లో రాసుకున్నాం, ఫస్ట్ ప్రాబ్లంలో రాసుకున్నాం మనం. 8/5కి 0 యాడ్ చేసినా 8/5 వస్తుంది. 0కు 8/5 యాడ్ చేసినా కూడా మనకు 8/5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ వచ్చేసి చూడండి, ఇక్కడ వీ హ్యావ్ 1 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 9/11. 1ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 9/11 రావాలి. ఏం మల్టిప్లై చేస్తే వస్తుంది నాన్న? 9/11 చేస్తేనే వస్తుంది. సో బికాజ్ ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా కూడా మనకు అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 3/7 ఇంటూ 1 చేసినా 3/7 వస్తుంది. 1 ఇంటూ 3/7 చేసినా, సో 1తో ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తామో మనకు అదే వస్తుంది. ఇక్కడ ఒక ఆన్సర్ రావాలి అంటే ఆ ఆన్సర్ తోటే 1ని మల్టిప్లై చేస్తే మనకి సేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. -12/5 -12 ప్లస్ 5/6 ప్లస్ 6/5. -12 ప్లస్ 5/6 ప్లస్ 6/7. ఇక్కడ ఫస్ట్ -12 పక్కకు రాసుకొని తర్వాత 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినాడు. ఇక్కడ ఆన్సర్లో ఏం చేస్తున్నాడు? ఫస్ట్ దాన్ని -12ని 5/6ని యాడ్ చేసినాడు. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు? 6/7. ఏం ప్రాపర్టీ ఇది? అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకు? ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ తీసుకొని యూ టేక్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. ఫస్ట్ ఏను బీను యాడ్ చేసి తర్వాత సిని యాడ్ చేయండి, లేదా ఏని అలాగే పెట్టి ఫస్ట్ బి ప్లస్ సిని యాడ్ చేసి తర్వాత ఏతో యాడ్ చేయండి, మనకు సేమ్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. అడిషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకంటే, ఇఫ్ యూ టేక్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్, యూ యాడ్ ద ఫస్ట్ 2, దెన్ ద సమ్ ఈజ్ యాడెడ్ టు ద థర్డ్ వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఇఫ్ యూ యాడ్ ద సమ్ టు ద ఫస్ట్ వన్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ దాని ప్రకారం ఏం రావాలా? ఫస్ట్ది పక్కన పెట్టి మిగతా రెండోది మూడోది యాడ్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో ఫస్ట్ది సెకండ్ యాడ్ చేసినప్పుడు మూడోది రాస్తే అవి రెండు ఈక్వల్ అవుతాయి అని చెప్తా ఉన్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం. సంథింగ్ ఇంటూ 1/2 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు
3/4 ఇంటూ 1/2 ప్లస్ 3/4 ఇంటూ సంథింగ్. ఇది ప్రాపర్టీ చూడగానే నాకు ఏ ప్రాపర్టీ గుర్తొస్తుందంటే ఇక్కడ 9th ఎగ్జాంపుల్ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ లా గుర్తొస్తుంది. ఇక్కడ 2ని ఏం చేసినాం, ఇక్కడ ఎక్స్కి తర్వాత 6కి డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ 3/4 రాసినట్టయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి. 3/4కు 1/2తో రాయాలి, 3/4కు 1/3తో రాయాలి. 2 ప్లస్లు లేవు. 2 ప్లస్లు ఉంటేనేమో ఇక్కడ చూడండి, 2 ప్లస్లు ఉంటేనేమో అసోసియేటివ్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఒక ప్లస్ ఉంది. సో ఇక్కడ 3/4ని లోపలికి ఇంటూ చేయాలి, అంటే లోపలికి పంపించాలి, లోపలికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 3/4 ఇంటూ 1/2 ఒకటి, 3/4 ఇంటూ 1/3. సో ఆల్రెడీ ఇక్కడ 3/4 ఇంటూ 1/2 వాడే ఇచ్చినాడు. ప్లస్ ఇక్కడ 3/4 ఇంటూ ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ యుల్ గెట్ వాట్ 1/3. సో విచ్ ప్రాపర్టీ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇయర్, డిస్ట్రిబ్యూటివ్లా. ఇక్కడ 9th ఎగ్జాంపుల్ అండ్ 2nd ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన క్లియర్ ప్రాపర్టీస్ అన్నీ మీరు క్లియర్గా చదువుకుంటే, ప్రాపర్టీస్ అన్నీ మీరు నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఇవి చూడగానే చెప్పేయచ్చు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ద 6th ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్లో -6/7 ఇచ్చినాడు, ఆన్సర్లో కూడా -6/7 ఇచ్చినాడు. -6/7కి ఒక రేషనల్ నెంబర్ యాడ్ చేయమంటుండు. చేస్తే మనకు అదే నెంబర్ రావాలి. ఈ ప్రాపర్టీ ఎక్కడ వచ్చింది మనకు, మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చింది. ఒక రేషనల్ నెంబర్కు అదే రావాలంటే మనం ఏం యాడ్ చేయాలి, అక్కడ 0 యాడ్ చేసినప్పుడు మాత్రమే you will get the same rational number. So what is the answer here? The answer is 0. Okay, is it clear? So 3 bits అయిపోయినాయి. Now moving to the 4th problem. ఇది నేను చెప్తాను. 4th ప్రాబ్లం చూడండి, ఏమడుతున్నా క్వశ్చన్లో ఇక్కడ మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14. 2/11ని ఒక నెంబర్తో మల్టిప్లై చేయండి. ఏంటది, ఏ నెంబర్తో మల్టిప్లై చేయమంటుడు, -5/14తో కాదు, రెసిప్రోకల్ ఆఫ్ -5/14 తోటి మల్టిప్లై చేయమంటుడు. ముందుగా ఆన్సర్లో మనం ఏం రాద్దామంటే ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఈజ్ ఏమవుతుంది, రెసిప్రోకల్ ఇందాక ఏం చెప్పిన, రెసిప్రోకల్ అంటే మైనస్ అలాగే ఉంటుంది. యు రైట్ ద డినామినేటర్ యాజ్ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ యాజ్, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ఏ పెట్టుకుంటాం, మైనస్ ఉన్నప్పుడు మైనసే పెట్టుకుంటాం. కానీ న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్ రాస్తే అది రెసిప్రోకల్. ఇప్పుడు దేని మల్టిప్లై చేయమంటుంది మనల్ని, 2/11 రాసుకొని ఇంటూ దీని యొక్క రెసిప్రోకల్. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఇయర్, -14/5. సో మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామో తెలుసు, పైన మల్టిప్లై చేయాలా, కిందనే మల్టిప్లై చేయాలి. 2 × 14 ఈజ్ 28. ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, కింద 11 × 5 ఈజ్ 55. సో ద మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ మనం రెసిప్రోకల్ రాసుకున్నాము, 2/11ని మల్టిప్లై చేస్తున్నాము, ఇంటూ పెట్టుకున్నాము. 2 ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 2 × 14 28, 11 5 55. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఇక్కడ సింపుల్ చేయమని అడగలేదు, జస్ట్ ప్రాపర్టీ అడిగిండు. Which property can be used in computing? Which properties can be used in computing 2/5 into 5 into 7/6 plus 1/3 into 3 into 4/11. ఇందులో మనం ఇదివరకు నేర్చుకున్న ప్రాపర్టీస్లో ఏమేమైతే ఉన్నాయో మీరు అవి ఒక్కసారి ఆలోచించి, ఒకటే ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయ్యి లేదు, ఇందులో చాలా ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏమేమైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో గెస్ చేసి లేదా ఆలోచించి మీరు నాకు ఆన్సర్ వాట్సాప్ చేయండి. వెనకాల చూడొద్దు, వెనకాల ఎట్లయినా ఆన్సర్ ఉంటుంది. ఓకేనా?